హాయ్ దిస్ ఈజ్ గాయత్రి. మీరు చూస్తున్నారు గాయత్రి లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఇప్పుడు మనం వచ్చేసాం కడపకి. ఇది వచ్చేసి కడపకు వచ్చేసి ఎంటర్ అయిపోయామన్నమాట. ఫుట్పాత్ మీద చాలా ఉన్నాయి కదా, అన్నీ ఇలా పెట్టేసి బాగా టెడ్డీస్, ఇంకా వచ్చేసి మస్కిటో నెట్లు అనమాట. అవి వచ్చేసి కింద పడుకొని కూడా వేసుకోవచ్చు, ఫుల్ జిప్ వస్తుంది. అలా వేసుకొని ఉండేటివి కూడా చాలా బాగున్నాయి. సింగిల్గా ఉంది, డబల్ ఉన్నాయి, బాగున్నాయి కదా. ఫుట్పాత్ మీద బాగా పెట్టారు. తర్వాత అది చూస్తూ వస్తూ ఉంటే తర్వాత వచ్చేసి మాకు నర్సరీ వచ్చింది. నర్సరీ వచ్చేసి ఇది నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళే టైంలో, అంటే కోర్ట్ అదేదో సర్కిల్ అప్సరా సర్కిల్ అట్లా టర్న్ అవుతూనే వస్తుంది. రెండు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి, పక్క పక్కనే ఉంటాయి నర్సరీలు వచ్చేసి. అక్కడ తీసుకుందామని, ఏమన్నా చెట్లు తీసుకుందామని అక్కడ దిగాం. చూపిస్తాను రండి. చూస్తూ ఉన్నారు కదా, ఇదే నర్సరీ. చూడండి, ఏమి అంత ఎక్కువ అనిపించలేదు, నార్మల్గానే ఉన్నాయనిపిస్తుంది నాకైతే. ఎక్కువ ఏం లేవు, వెరైటీస్ అంటే ఏం లేవు, స్పెషల్గా వెరైటీస్ ఏం లేవు. ఇవన్నీ మామూలుగా ఈ నర్సరీలో అయినా ఉండేటివి అనిపిస్తుంది కొన్ని అయితే. ఇంకా పక్క నర్సరీలో వచ్చేసి చూసాము, అక్కడ కూడా బాగున్నాయి కొన్ని. ఇక్కడ లేనేటివి అక్కడ దొరుకుతున్నాయి. ఎక్కడ వెళ్ళాం. అదే అక్క చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, బట్ నాకు నేమ్స్ అయితే తెలియవు, బట్ మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే తామర చెట్లు కూడా అమ్ముతున్నారు. అది చూసారు కదా, కొలను లాగా వేశారు. అది బాగా నచ్చింది నాకు వచ్చేసి. నేను ఎప్పుడు చూడలేదు ఇలా నర్సరీలో ఇట్లా కొలనులాగా వేసి, అది నేను చూడలేదు. ఇంకొచ్చేసి రోజా చెట్లు వచ్చేసి కొన్ని అన్నీ ఏదో దానికి ఏదో చీడ పట్టినట్లు ఉన్నాయి. ఆకులు ఇంకా పువ్వులు కూడా ఎంతో కొరికేసినట్లు, ఏదో చీడ పట్టినట్లు ఉన్నాయి. రోజా చెట్లు అయితే బాగలేవు. ఇంకా మిగతా వచ్చేసి షో చెట్లు, ఇంకా వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ లాగా చిన్నవి పెట్టుకుంటాం కదా మనం, డోర్ కాల్ అటు ఇటు, అలాంటివి అయితే బాగున్నాయి. ఇంకా వచ్చేసి మల్లి చెట్టు, జాజి చెట్టు, నార్మల్గా దొరికేవి అన్నీ ఉన్నాయన్నమాట, వెరైటీస్ లాగా. ఇంకా వచ్చేసి మందారం అయితే బాగా కలర్స్ ఉన్నాయి, అవి బాగున్నాయి చెట్లు కూడా. కాకపోతే రేట్లు కూడా బాగా ఎక్కువ చెప్తున్నారు. మేము కొన్ని తీసుకొచ్చుకున్నాము అంతే, ఎక్కువ ఏం లేదు, కొన్ని తీసుకొచ్చుకున్నాము. ఇంకా అక్కడ వచ్చేసి తులసి కోటలు అందు బాగున్నాయి కదా మనకి. కుండీలు కూడా బాగున్నాయి, కుండీలు కూడా వెరైటీస్గా బాగా దొరుకుతున్నాయి. అక్కడ కొన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు వచ్చేసి యాక్చువల్లీ కడప వచ్చేసి 7 రోడ్ సర్కిల్కి ఫేమస్ అనమాట. 7 రోడ్ సర్కిల్ వచ్చేసి కడపలో ఒక్కటే ఉంది వరల్డ్ వైజ్గా అని అంటారు. అంటే 7 రోడ్ల కూడిక అనమాట, ఇది ఒక్కటే ఉంది ప్లేస్లో అంటారు. అది వచ్చేసి చూపిస్తాను రండి. ఇదిగోండి నియర్ వచ్చేస్తూ ఉన్నాం మనం వచ్చేసి. ఇంకొక రూట్ వచ్చింది కదా, అలా వెళ్తే ఓల్డ్ బస్ స్టాండ్ వస్తుంది, ఇలా వెళ్తే 7 రోడ్ సర్కిల్ రూట్ వస్తుంది. ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి కదా, మయూరి అన్నీ ఉన్నాయి షాప్స్. ఇదిగోండి నియర్ టు వచ్చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఫ్రైడే మేము వెళ్ళింది, చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అప్పుడే నమాజ్ టైం అనమాట, బయటికి వస్తూ ఉన్నారు. ఫ్రైడే రోజు వెళ్ళాం మేము. అది కాక ఆఫ్టర్నూన్ అయింది కదా, నమాజ్ చేసుకొని బయటికి వస్తూ ఉన్నారు. మేము సైకిల్ తీసుకోవడానికి వెళ్ళాము, బట్ అప్పుడే నమాజ్ టైం కూడా కావడంతో మేము కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు క్లోజ్ చేసేసి వెళ్ళారనమాట. ఇదిగోండి ఇదే 7 రోడ్ సర్కిల్. ఇప్పుడు వచ్చాము కదా మనం ఒక రూట్లో వచ్చాము, అది కనిపిస్తూ ఉంది కదా, అదే అనమాట సర్కిల్. నేను మీకు ఇంకొంచెం పూర్తిగా చూపించడానికి ట్రై చేస్తాను ఫుల్గా. ఇదిగోండి మేము తీసుకున్న మొక్కలు. ఇదిగోండి ఇక్కడ స్టాప్ అయిపోయాం. ఇక్కడ ఒక సైకిల్ షాప్ ఉంది, ఇదిగోండి ఇక్కడికే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి కొన్ని సైకిల్స్ అన్నీ బయటే ఉన్నాయి. ఆ పక్కన వచ్చేసి ఆ సైకిల్ అంతా ఫిట్టింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఉన్నారు. ఆయన మేము ఉండేటప్పుడు వెళ్తానే ఉన్నాడనమాట. తర్వాత వచ్చేసి షాప్ క్లోజ్ చేసేసి జస్ట్ వెళ్ళాడు, మసీద్కి వెళ్ళాడు. మేము ఈ లోపల మీరు చూస్తూ ఉండండి అంటే మేము చూస్తూ ఉన్నాం. ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చాడు. ఇదిగోండి మసీద్ కూడా పక్కనే ఉంది చూడండి. ఇది వచ్చేసి 7 రోడ్ సర్కిల్ దగ్గర ఉండే మసీద్.
అలా చూస్తూ ఉన్నాం సైకిల్. ఇందాక చూపించాను కదా గ్రీన్ కలర్ది కొంచెం బాగుంది కదా, దాని పక్కన ఉన్నాయి కదా వరుసగా లైన్లో, అలాంటిది ఒక సైకిల్ తీసుకున్నాము. కలర్ వచ్చేసి బ్లూ కలర్. అంతా ఫిట్టింగ్కి కొంచెం టైం పడుతుందంటే సరే అని మేము వచ్చాము. వచ్చి మేము టిఫిన్ కూడా చేసాము. ఆఫ్టర్నూన్ అయింది కదా, మేము వచ్చేసి వడ సాంబార్ తీసుకున్నాం. తినేసి ఇదిగోండి స్టార్ట్ అయ్యాం. 7 రోడ్ సర్కిల్, ఇది వచ్చేసి 7 రోడ్ సర్కిల్కి వెళ్తూ ఉన్నాం కదా. ఇందాక వచ్చాం కదా, దానికి పక్కన ఉన్న రోడ్ నుంచి వచ్చాము. ఇదిగోండి ఇదొక రూట్ అనమాట. ఇప్పుడు నేను వచ్చింది ఒక రూటు, మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. 7 రోడ్స్ వస్తాయి. ఇది వచ్చేసి ఇదిగోండి బాంబే బజార్ ఉంది కదా, అలా వెళ్తే 2 వస్తాయి. అప్పటికి ఇక్కడ నుంచి 3 అనమాట. అటు నుంచి 2 ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చింది ఒక రూటు, 3 అవుతాయి కదా. అదిగోండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి అదొకటి 2, మేము వచ్చింది 3. ఇటు వెళ్తూ ఉన్నాము. 4th వన్లోకి వెళ్తూ ఉన్నాము. బట్ అన్ని రోడ్స్ నేను జస్ట్ వెళ్ళలేదు, కానీ మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఆ రోజు వచ్చేసి ఏంటో అక్కడ ఏదో ముస్లిమ్స్ ఏదో చేస్తూ ఉన్నారు, ఏదో తెలియదు సంథింగ్. అక్కడ ఏదో మీటింగ్ లాగా పెట్టుకున్నారు చూడండి. అది ఫ్రైడే మీటింగ్ లాగా పెట్టుకున్నారు. ఇదిగోండి కనిపిస్తూ ఉంది కదా, ఆ సైడ్ అంతా ఏదో అరుస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చేసి. ఇది ఒక రోడ్ అనమాట. అప్పటికి ఇది 4th రోడ్ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అన్నీ ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ పండ్లవే ఉంటాయి, ఫ్రూట్సే. ఫ్రూట్ బజార్ లాగా అన్ని పండ్ల షాప్సే ఉంటాయి అన్నమాట. బండ్ల మీద పెట్టుకుంటారు. ఇక్కడ ఒక ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంది. ఇదిగోండి ఆ సైడ్ ఈ సైడ్ పోటీలు పడి మరీ పెట్టుకున్నారు. ఇది వచ్చేసి ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఇది ఈ మధ్య కట్టారు కొత్తగా. ఫస్ట్ వచ్చేసి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, అదంతా తీసేసి ఇప్పుడు పెట్రోల్ బంక్ పెట్టేస్తారు. అక్కడ వచ్చేసి మనం వెళ్తూ ఉన్నాం కదా, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఓల్డ్ బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్, కడప పాత బస్ స్టాండ్. ఇక్కడ వచ్చేసి పూల మార్కెట్ పక్కనే ఇదిగోండి చూస్తూ ఉన్నారు కదా, చెట్టు ఉంది కదా, అది కనిపిస్తుంది కదా చెట్టు పక్కన, అది వచ్చేసి బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్. ఇక్కడ వచ్చేసి అవధూతేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది మా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. నేను ఫస్ట్ అయితే సాయిబాబా అనుకున్నా, కానీ అవధూతేంద్ర స్వామి. దాని పక్కనే ఉంటాయి మనకు పూల మార్కెట్, విడి పూలు దొరుకుతాయి, ఇంకా పూలమాలలు అన్నీ చూసారు కదా. ఇక్కడ కొన్ని పూలు తీసుకున్నాం, ఇంకా ఇక్కడ వచ్చేసి సన్నజాజులు తీసుకున్నాం, ఇంకా కనకాంబరాలు, ఇంకా కొన్ని చామంతులు మిక్సింగ్, అంటే కొన్ని రోసెస్ అలా వేస్తారు మిక్సింగ్ అడిగితే మనం, అలా తీసుకున్నాం. పావు అలా తీసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళాం కదా, గుడికి వెళ్ళాము. పూలు తీసుకొని గుడికి వెళ్ళాంలేండి. అవధూతేంద్ర స్వామి కాడికి గుడికి వెళ్ళాము లోపలికి. రండి చూపిస్తాను. మామూలుగా వచ్చేసి చిన్నప్పుడైతే అదే అనుకున్నాం, మేమైతే సాయిబాబా అనే అనుకున్నాము. బట్ మళ్ళీ తెలిసిందనమాట సాయిబాబా కాదు, సాయిబాబా వేరు, అవధూతేంద్ర స్వామి వేరు అని. అంటే వైట్గా ఉంది కదా అలా అనుకున్నాం అంతే. సేమ్ సాయిబాబా లాగా అనిపిస్తుంది కదా, కాబట్టి అప్పుడు ఏదో అలా అనుకున్నాం. ఆ రోజు వచ్చేసి ఏదో వాళ్ళంతా మాట్లాడుకుంటా కూడా ఉన్నారు, ఏదో గుడికి సంబంధించింది అంతా. అదిగోండి సైడ్ కూర్చో ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు గుడికి సంబంధించి. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ మేము వచ్చేసి మా సైకిల్ ఎక్కడుందో అక్కడికి వెళ్తూ ఉన్నాం. ఇదిగోండి బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది చూడండి. పండ్ల మార్కెట్ అంతా దాటుకొని వచ్చేసిన తర్వాత వస్తూ ఉన్నాము. ఇది 4th రోడ్ అని చెప్పాను కదా, అంటే ఇప్పటి వరకు మీకు 3 చూపించాను, ఇది ఒక 4th. దీనికి ఆ సైడ్ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి కదా, చూస్తే బాగా గమనిస్తే మీకు ఐడియా వస్తుంది. అదొకటి 5, దానికి ఎదురుగా ఓఎంఐ అనేది ఉంది కదా, అలా ఒక రోడ్డు ఉంది. 4, 5, 6, దాని పక్కన ఆ బిల్డింగ్ మధ్యలో ఉంది కదా, ఆ బిల్డింగ్కి అటు సైడు ఇటు సైడు ఉన్నాయన్నమాట రోడ్స్, ఆ సైడ్ ఈ సైడు. 7 రోడ్స్ అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచే మేము వచ్చింది, మసీద్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చాం. ఈ 2 బిల్డింగ్కి అటు ఇటు ఉన్నాయన్నమాట రోడ్స్. ఈ సైడ్ నుంచి మేము ఇందాక ఆటో వెళ్ళింది, ఆ బిల్డింగ్కి అటు సైడ్ నుంచి మేము వచ్చాం. అదిగోండి అక్కడి నుంచి వచ్చాం.
ఇప్పుడు వచ్చేసి ఇక్కడే కదా మాది ఆటో ఉంది కాబట్టి ఇటు వెళ్తున్నాం. ఇది వచ్చేసి దగ్గర అనమాట. ఇందాక వచ్చేసి మేము హోటల్కి వెళ్ళాం కదా, తినేసి అటు నుంచి వచ్చాం బ్యాక్ సైడ్ నుంచి. ఇది అండి కడప ఫేమస్ 7 రోడ్ సర్కిల్. ఆల్మోస్ట్ మీ అందరికీ చూపించేసాను కదా. తర్వాత వచ్చేసి మా సైకిల్ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి బ్లూ కలర్ రెడీ అయిపోయింది. తీసేసుకున్నాం, మళ్ళీ ఆటోలో పెట్టేసుకున్నాం, పైన పెట్టేసాము. ఇదిగోండి సైకిల్ ఫిట్టింగ్ అంతా దగ్గరుండి చేపించుకొని మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి దేవుని కడప. ఇలాగే స్ట్రైట్గా వెళ్తే దేవుని కడప వస్తుంది. టెంపుల్ అక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇదిగోండి కనిపిస్తుంది కదా, మామూలుగా బ్రహ్మోత్సవాలు అలా చేస్తారు కదా, అప్పుడు బాగా లైటింగ్ పెడతారు. ఇక్కడ వచ్చేసి నైట్ టైం అందు బాగా లైటింగ్ ఉంటుంది, డే టైం అలా కూడా. ఇటు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ కూడా సైకిల్ షాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ అదైతే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాం. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి సైకిల్లో కూడా. ఇక్కడ ఏదో తీసుకోవడానికి ఆగారు. ఇక్కడ వచ్చేసి ట్రిమ్ చేస్తూ ఉన్నారు చెట్లు వచ్చేసి. చూడండి అవి ఎలా పిచ్చి పిచ్చిగా పెరిగిపోయాయో, కానీ ఈవెన్గా భలే కట్ చేస్తున్నారు వాళ్ళైతే. మళ్ళీ వెళ్తూ ఉన్నాం, స్టార్ట్ అయిపోయాం కదా మేము రిటర్న్. ఇదేదో బాగుందని ఇది ఒకటి షూట్ చేస్తాను. చెట్లన్నీ ఈవెన్గా భలే ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి. అది ఎంత దూరమో కొద్ది చాలా ఉందన్నమాట. మేబీ ఒక 2 or 3 kilometers తెలియదు. అది బాగుంటే అది కొంచెం షూట్ చేశాను. మళ్ళీ ఇదిగోండి వైఎస్ఆర్ పార్క్. ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ రెడ్డి గారిది స్టాచ్యూ ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి గారిది. అలా వెళ్తే మేము అలా వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా వచ్చాము. ఇలా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చేసి చెరువు. ఏం చెరువు అంటే ఒంటిమిట్ట చెరువు. ఒంటిమిట్టలో మనకి టెంపుల్ ఉంది కదా శ్రీరాములది, అక్కడ చెరువు ఉందన్నమాట. ఆ చెరువే ఈ చెరువు. ఇంతే అండి మా కడప బ్లాగ్. ఇది వచ్చేసి ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.